అందరికీ నమస్కారం. ఇంట్లో కూతురుతో నగ్నంగా ప్రియుడు దొరికిపోయాడు. అది చూసిన తండ్రి కోప ఉద్రేకుడై ఇద్దరిని తీవ్రంగా నరికాడు. ఆ విషయాలన్నీ కూడా మీరు పూర్తిగా చూద్దాం. ఆ విషయాలను చూసే ముందు అయితే మీరు దయచేసి వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దారుణం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తన కూతురుతో ఉన్న యువకుడిని చూసి ఆ తండ్రి ఆగ్రహంతో అతనిపై దాడి చేశాడు. యువకుడి గొంతు కోశాడు. ఇది తట్టుకొని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండలోని గోపాల్పూర్లో జరిగింది. పోలీసు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ నగరం గోపాల్పూర్లో భరత్ అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని టైంలో ఓ బాలికను కలిసేందుకు వచ్చాడు. తన ఇంట్లో ఇరువురు కలిసి ఉండడం చూసిన బాలిక తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతను గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. అయితే బాలిక తండ్రి యువకుడు గొంతు కోసేశాడు. ప్రియుడు గొంతు కోయడం చూసిన బాలిక అవమానంతో ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. భరత్ కుటుంబం పోచమ్మ మైదానంలో నివాసం ఉంటుండగా అతని తండ్రి ఎల్ఐసి ఏజెంట్ కాగా తల్లి అంగన్వాడీ టీచర్. భరత్ హైదరాబాద్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బాలిక తండ్రి హనుమకొండలో ఓ ప్రైవేట్ చీట్ ఫండ్లో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.